హలో ఫ్రెండ్స్, సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే సూపర్ హిట్ గ్యారంటీ. ఆర్య 1, ఆర్య 2 తర్వాత పుష్ప వచ్చి దేశవ్యాప్తంగా కలెక్షన్ల దుమ్ము లేపి సూపర్ హిట్గా నిలిచింది. అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా చేసిన పుష్ప మూవీ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అల్లు అర్జున్ సుకుమార్ తొలిసారి 2004లో ఆర్యతో హిట్ అందుకున్నారు. ఆ తరువాత 2009లో ఆర్య 2తో మరొకసారి మెప్పించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత మూడవసారి కలిసి చేసిన చిత్రం పుష్ప. అల్లు అర్జున్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా మూవీ పుష్ప. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ అయింది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. చిత్తూరు యాస కూడా నేర్చుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా సాగడంతో పుష్ప అధిక భాగం షూటింగ్ అడవుల్లోనే జరిగింది. అందుకోసం సినిమా షూటింగ్ని మారేడుమిల్లి అడవుల్లో తీశారు. సినిమా కోసం యూనిట్ మొత్తాన్ని మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకెళ్ళడానికి రోజు దాదాపు 300 వెహికల్స్ వాడేవారు. తొలి రోజు షూటింగ్ని 1500 మందితో ప్రారంభించారు. ఎర్రచందనం కృత్రిమ దుంగలు ఒక్కొక్కసారి వేల సంఖ్యలో అవసరం అయ్యేవి. అందుకోసం ఫోమ్ ఫైబర్తో కలిపి కృత్రిమ ఎర్రచందనం దుంగల్ని తయారు చేశారు. ఎర్రచందనం దుంగల తయారీకి చిన్న ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని రోజులు పుష్ప షూటింగ్ కేరళ అడవుల్లో జరిగింది. కృత్రిమ దుంగల్ని చిత్రీకరణ కోసం అక్కడికి తీసుకువెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు పోలీసులు పట్టుకున్నారంట. మేము సినిమా వాళ్ళం రా బాబు అని చెప్పినా కూడా వినలేదంట. అవి సినిమా కోసం తయారు చేసినవి అని నిరూపించాక పోలీసులు వాళ్ళని వదిలిపెట్టారంట. అల్లు అర్జున్ పుష్ప గెటప్ లో రెడీ అయ్యేందుకు మేకప్ కోసం దాదాపుగా 2 గంటల టైం పట్టేది. తెల్లవారుజామున 4:30కి లేచి 5 కల్లా సెట్కి వెళ్ళి 5 నుండి 7 వరకు మేకప్ కోసమే ఓపిక్గా కూర్చునేవారంట. పుష్ప కోసం అడవుల్లో రోజుకి 500 మంది పనిచేసేవారు. ఇక సినిమాలో ఒక పాటను దాదాపు 1000 మందితో చిత్రీకరించారు. ఇక పుష్ప సినిమాలో సునీల్ మంగళం సీను ప్రతినాయకుడు పాత్రలో నటిస్తున్నారు. కలర్ ఫోటో సినిమా తర్వాత సునీల్ ప్రతినాయకుడిగా నటించే రెండో సినిమా ఇది. విలన్ అవుదామనే సినిమాల్లోకి వచ్చిన సునీల్ ముందుగా కమెడియన్ అవడం విశేషం. ఇక ఈ సినిమాలో మలయాళ యాక్టర్ ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటించారు. అయితే ఫహద్ ఫాజిల్ పాత్ర ముందుగా విజయ్ సేతుపతి చేయాలి. ఆయనకు డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఈ సినిమా చేయలేకపోయారు. సుకుమార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కలిసి వరుసగా చేస్తున్న 8వ చిత్రం పుష్ప. అయితే పుష్ప 1లో రిలీజ్ అయిన అన్ని సాంగ్స్ మొత్తం కలిపి ఇప్పటి వరకు యూట్యూబ్లో 250 మిలియన్స్ వ్యూస్ సాధించాయి. పుష్ప సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు బాగా ఖర్చు పెట్టారు. ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం అయితే ఏకంగా 6 కోట్లు ఖర్చు పెట్టారు. మైత్రి మూవీ మేకర్స్లో రష్మికకు ఇది 2వ చిత్రం. అంతకుముందు ఫస్ట్ మూవీ విజయ్ దేవరకొండతో కలిసి డియర్ కామ్రేడ్ అనే సినిమా చేశారు. అలాగే డైరెక్టర్ సుకుమార్కి కూడా ఇది 2వ చిత్రం. ఫస్ట్ మూవీ రంగస్థలం. పుష్పని ఫస్ట్ ఒక చిత్రంగా తీయాలనుకున్నారు, కానీ కథ పెద్దది కావడంతో 2 భాగాలుగా తీశారు. హిందీలో 1000కి పైగా స్క్రీన్లపై పుష్ప రిలీజ్ అయ్యింది. పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ చేసింది. ఆమె కెరియర్లో తొలిసారి ఐటమ్ సాంగ్లో నటించింది. ఈ సాంగ్ చేయడానికి సమంత 1.5 కోటి పారితోషికం తీసుకుంది. ఈ సినిమాలో పాటలన్నీ చంద్రబోసే రాశారు. అన్ని పాటలకి మంచి పేరు వచ్చాయి. ఈ సినిమాలో ఊ అంటావా మామ ఊ అంటావా అనే పాట పాడిన సింగర్ ఇంద్రావతి చౌహాన్ ప్రముఖ సింగర్ మంగ్లీ చెల్లెలు. ఇక పుష్ప మొదటి భాగంలో రష్మిక పాత్ర తక్కువగానే ఉన్నా రెండవ భాగంలో ఆమె విశ్వరూపం చూపిస్తుందన్న టాక్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, పుష్ప మూవీ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. టైటానిక్ ఈ పేరు వినగానే ముందు గుర్తొచ్చేది ప్రేమికులు. టైటానిక్ పేరుతో వచ్చిన ఈ ప్రేమ కథా సినిమా అందరినీ ఆకట్టుకుంది. అయితే టైటానిక్ ప్రమాదం మాత్రం అందరికీ కన్నీటి సంద్రమే. ఈ సినిమా చూసిన ప్రతిసారి కూడా అందరికీ కళ్ళల్లో నీళ్ళు తిరగాల్సిందే. 1912లో జరిగిన యథార్థ సంఘటన అందరికీ తెలుసు. ఈ ప్రమాదంలో టైటానిక్ మంచు కొండని ఢీకొట్టి మునిగిపోయింది. ఈ ఘటనలో వేలాది మంది చనిపోయారు. ఉప్పెనలా వచ్చిన ఆ ప్రమాదం వాళ్ళ ప్రాణాలు తీసింది. అట్లాంటిక్ మహాసముద్రంలో రాత్రి 11:40కి ఈ ప్రమాదం జరిగింది. ఇంతటి విషాదాన్ని మిగిల్చిన టైటానిక్ సినిమా కథ ద్వారా మనందరం కళ్ళకు కట్టినట్టు చూసాము. ఇప్పుడు మనం ఈ వీడియోలో రియల్ టైటానిక్కి మధ్య ఉన్న తేడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. 1912లో టైటానిక్ అతిపెద్ద షిప్ అట్లాంటిక్ మహాసముద్రంలో పూర్తిగాని ప్రయాణం చేసింది.
ఈ షిప్ ఎత్తు 882 అడుగులు, 92 అడుగుల వెడల్పు, 46,328 టన్నుల బరువుంటుంది. టైటానిక్ షిప్లో 9 డెక్స్ ఉన్నాయి. వాటిని ప్రయాణికుల కోసం క్లాసులుగా విడదీశారు. అత్యాధునిక సౌకర్యాలతో సరికొత్తగా టైటానిక్ని రూపొందించారు. టైటానిక్ షిప్ని నడపడానికి రోజు 800 టన్నుల బొగ్గును వాడేవారంట. టైటానిక్ షిప్ గంటకు 27 మైళ్ళ దూరం దూసుకెళ్లేది. టైటానిక్ షిప్లో ఇంటీరియర్ డెకరేషన్ చూస్తే కళ్ళు చెదిరిపోవాల్సిందే. వెండి స్పూన్స్, ఖరీదైన వంట సామాగ్రి ఉండేవి. ఈ షిప్లో కరెంటు, టెలిఫోన్ కనెక్షన్ కూడా ఉంది. టైటానిక్ షిప్కి సొంతంగా ప్రింటెడ్ పబ్లికేషన్ న్యూస్ పేపర్ ఉంది. అట్లాంటిక్ డైలీ బులెటిన్ పేరుతో ఉండే ఈ న్యూస్ పేపర్లో యాడ్స్, న్యూస్, స్టాక్ మార్కెట్, గాసిప్ ఇలా ప్రతిదీ ప్రింటెడ్ అయ్యేవి. టైటానిక్ షిప్లో 4 ఎలివేటర్స్, 2 బార్బర్ షాపులు, ఒక హీటెడ్ స్విమ్మింగ్ పూలు, అలాగే ఒక జిమ్ కూడా ఉంది. టైటానిక్ షిప్ 3,500 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. అలాగే టైటానిక్ షిప్లో ప్రయాణికులు, వర్కర్లు తాగడానికి 14,000 గ్యాలన్ల నీరు అవసరం అయ్యేది. పొగ బయటకు వెళ్ళడానికి షిప్లో 4 చిమ్నీలు ఉండేవి. ఇందులో 3 మాత్రమే పనిచేస్తాయి. 4వది కేవలం అందంగా కనిపించడానికి మాత్రమే పెట్టారు. టైటానిక్ షిప్లో ఫస్ట్ క్లాస్ టికెట్ ప్రస్తుతం ఉన్న మనీతో పోలిస్తే $99,000. అది మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే $7,29,200. రియల్ టైటానిక్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు రియల్ టైటానిక్ గురించి తెలుసుకుందాం. టైటానిక్ సినిమా 1997 డిసెంబర్ 19న రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకి దర్శకుడు జేమ్స్ కెమెరాన్. ఆస్కార్ రావడమే గొప్ప అనుకుంటే ఏకంగా ఈ సినిమాకి 11 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఇప్పటి వరకు అత్యధికంగా ఆస్కార్ అవార్డులు గెలిచిన చిత్రం టైటానిక్కే. టైటానిక్ సినిమాను నిర్మించడానికి అయిన ఖర్చు 1,250 కోట్లు. అంటే 3 గంటల 10 నిమిషాల సినిమాలో ప్రతి నిమిషంకు 8 కోట్లు ఈ సినిమాలో ఖర్చు పెట్టారు. అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ ఖరీదు 47 కోట్లు. కానీ దాన్ని ఆధారంగా చేసుకుని నిర్మించిన టైటానిక్ సినిమా ఖర్చు 26 రెట్లు ఎక్కువ. 1995లో సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ వీడియో ఫుటేజ్ని తీయడానికి జేమ్స్ కెమెరాన్ 12 సార్లు సముద్ర గర్భంలోకి వెళ్లారంట. ఈ సినిమాలో టైటానిక్ షిప్ మునిగే సన్నివేశాలను తీయడానికి సముద్రపు ఒడ్డున ఒక పెద్ద చెరువు తవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, రియల్ టైటానిక్కి అలాగే రియల్ టైటానిక్కి ఉన్న మధ్య తేడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మాయాబజార్ సినిమా గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. వజ్రంలో కోహినూరు డైమండ్ ఎలాగో అలాగే తెలుగు సినిమాలో మాయాబజార్ కూడా అలాగే. 65 దాటినా ఇంకా ఆడియన్స్ మధ్యలో ఈ మూవీ స్థానం శాశ్వతమే. ఈరోజు మాయాబజార్ మూవీ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. షావుకారు, పెళ్లి చేసి చూడు, చంద్రహారం, పాతాళ భైరవి తర్వాత మాయాబజార్ విజయ బ్యానర్లో వచ్చింది. ఈ సినిమా కేవీ రెడ్డి డైరెక్షన్లో తీయాలని ప్లాన్, కానీ భారీ తారాగణం, బడ్జెట్ ఎక్కువ కావడంతో సినిమా ఆపేశారు. దీంతో విజయ బ్యానర్ వాళ్ళు తీయకపోతే తాము తీస్తామని ఏవిఎం వాళ్ళు కబురు చేశారు కేవీ రెడ్డికి. అయితే తనకి ఎంత ఇచ్చినా ఇంకొకరితో చేసేది లేదని కేవీ రెడ్డి తేల్చి చెప్పేశారు. మొత్తానికి నాగిరెడ్డి, చక్రపాణిలకి విషయం తెలిసి సినిమాకు బడ్జెట్ ఎంత అవుతుందని అడగడంతో కేవీ రెడ్డి లెక్క కట్టి పంపడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ పడింది. ఏకకాలంలో తెలుగు, తమిళ వెర్షన్లో షూటింగ్ని ఏఎన్ఆర్, ఎన్టీఆర్, ఎస్వీఆర్, రేలంగి, సావిత్రి వంటి స్టార్ని పెట్టుకుని సినిమా తీశారు. ముందుగా తెలుగు వెర్షన్ని మొదలుపెట్టారు. అయితే ఈ సినిమాలో 4 పాటలకు సాలూరి రాజేశ్వరరావు బాణీలు కట్టాక ఎందుకో ఆయన తప్పుకోవడంతో ఘంటసాల మిగిలిన పాటలకు బాణీలు కట్టారు. అయితే ఈ సినిమాలో ఘటోత్కచుడి పాత్రను హైలైట్ చేస్తూ సినిమా తీస్తున్నామని డేట్స్ ఇవ్వాలని ఎన్టీఆర్ని అడిగారంట. నాకు రాక్షసుడి పాత్ర బాగోదు అని అనడంతో కృష్ణుడి పాత్ర ఇచ్చారంటే ఎన్టీఆర్కి. అయినా సరే ఎన్టీఆర్ చేయనని అన్నారట. కానీ సినిమా వాళ్ళు పట్టుబట్టి ఎన్టీఆర్తో కృష్ణుడి వేషం వేయించారట. మాయాబజార్ సినిమాలో కృష్ణుడి గెటప్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ముందుగా మాయాబజార్లో కృష్ణుడి పాత్రకు ఈలపాటి రఘురామయ్యని అనుకున్నారట. కానీ ఆయనకు డేట్స్ కుదరకపోవడంతో సీన్ మొత్తం మారిపోయింది. మాయాబజార్ సినిమాలో ఎన్టీఆర్ తీసుకున్న పారితోషికం $7,000. మాయాబజార్ సినిమాకి ముందుగా అనుకున్న టైటిల్ శశిరేఖ పరిణయం. తర్వాత మాయాబజార్ టైటిల్ బాగుందని చివరికి అది ఖరారు చేశారు. బజార్ అనేది తెలుగు పదం కాదు, అందుకే సినిమాలో ఆ పదం ఎక్కడా రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ఈ సినిమాలో సావిత్రి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. శశిరేఖగా, మాయా ఘటోత్కచునిగా 2 వేరియేషన్లో చక్కగా నటించింది. ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ ఫేమస్సే. ఆహనా పెళ్ళంట, వివాహ భోజనంబు సాంగ్స్ ఇంకా ఇప్పటికీ వినబడుతూనే ఉంటాయి.
వివాహ భోజనంబు పాటలో అన్నీ ఎస్వి రంగారావు ఆరగించడం కెమెరామెన్ సృష్టించిన మాయాజాలమే. మాయాబజార్ సినిమాలో అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాలో కౌరవులు కనిపిస్తారు కానీ పాండవులు క్యారెక్టర్లు కనిపించవు. అదే ఈ సినిమాలో అసలైన గమ్మత్తు. కంప్యూటర్ రంగంలో వినియోగానికి వచ్చిన ల్యాప్టాప్ అనే పరికరాన్ని, వీడియో కాలింగ్ పోలి ఉన్న ప్రియదర్శిని అనే పరికరాన్ని మాయాబజార్ సినిమా వాళ్ళు అప్పట్లోనే ఊహించగలిగారు. 1957 మార్చి 27న ఈ సినిమా రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. సో ఇది ఫ్రెండ్స్ మాయాబజార్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.